వైఫై న్యూస్కి స్వాగతం. కెమెరామెన్ లక్ష్మణ్తో పాం సత్యనారాయణ. వైఫై న్యూస్ జగిత్యాల. జగిత్యాల జిల్లా సారంగపూర్ లచ్చకపేట గ్రామంలో వరి ధాన్యం కొనుగోలును నిలిపివేశారు. చంద్రశేఖర్ అనే వ్యక్తి మార్కెట్ కమిటీ సభ్యులను తాజా మాజీ సర్పంచ్ని తిట్టాడని కొనుగోలు నిలిపివేశారని రైతులు తెలిపారు. వర్షం పడితే 6 గాలాలు పండించిన ధాన్యం తడిస్తే బాధ్యులు ఎవరంటూ అధికారులను నిలదీశారు రైతులు. అధికారులను మాజీ తాజా సర్పంచ్ను తిట్టిన శేఖర్పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకుని సారంగపూర్ ఎస్ఐ దత్తాత్రేయ ఎవరైతే తిట్టారో వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో మళ్లీ వరి ధాన్యం కొనుగోలు ప్రారంభించారు. కెమెరామెన్ లక్ష్మణ్తో వైఫై న్యూస్ జగిత్యాల. సొసైటీ ఉద్యోగిని. గత కొన్ని రోజులుగా 2 రోజుల క్రితం ఆకుల శేఖర్ అనే వ్యక్తి నా ల్యాండ్లో వడ్లు పోసిరని చెప్పేసి కాంట బంద్ చేయడం జరిగింది. బంద్ చేసేట్లా ఇంతకుముందు ఇదే రైతులు మా సొసైటీ అధికారులు అందరు వచ్చి ఆయనతో మాట్లాడడం జరిగింది. మాట్లాడడం జరిగితే ఆ ల్యాండ్కు పరిష్కారంగాను ఒక 5,000 రూపీస్ ఒక వాళ్ళ ఫ్యామిలీ ఫాలో ఆయన వ్యక్తిని పిలిపించి గ్రామ రైతులు, మా సొసైటీ స్టాఫ్, చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, డైరెక్టర్లు అందరూ వచ్చి ఆయనతో మాట్లాడడం జరిగింది. మాట్లాడితే ఒక 5,000 రూపీస్ నా కాకపోయినా కూడా మా తమ్ముని యాక్సిడెంట్లో చనిపోయింది. మా తమ్ముడు వాళ్ళ పిల్లల పేరు మీద ఇచ్చేయండి. అయినందుకు నన్ను తీవ్ర దుర్భాషలు ఆడిండు. నన్ను ఇష్టం వచ్చినట్టు నోటికి ఏది వచ్చినట్టు తిట్టిండు. ప్లస్ నాతో పాటు మా విలేజ్ సర్పంచ్ గారు ఆయన ఎమ్మడి ఉండి, ఆయన పెద్ద స్థానం కాబట్టి ఆయన ఎమ్మడి తీసుకుపోయినందుకు ఆయనను కూడా తిట్టడం వల్ల ఈ నన్ను తిట్టిండు ప్లస్ సర్పంచ్ని తిట్టిండు అని చెప్పేసి నేను వీళ్ళకు కాంటాక్ట్ చేయమని చెప్పినా, ప్లస్ నాకు మద్దతుగా జీరో అని చెప్పేసి వాళ్ళు కూడా రైతులను కూడా తిట్టుట్లా వాళ్ళు కూడా రైతులు అయితే అధికారులు ఎవరైనా ఎస్ఐ గారు, ఎంఆర్ఓ గారు అందరూ వచ్చి ఆయన మీద తగు చర్యలు తీసుకొని ఏదైనా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అందుకోసమే కాంట బంద్ చేయడం జరిగింది. సొసైటీ ఉద్యోగాన్ని నాకు 3 సెంటర్లకు నేను ఇన్ఛార్జి. ఎవరిని తిట్టిండు? ఇన్ఛార్జ్ చేస్తున్నాను. ఒకసారి